హలో గైస్, మనం ఈరోజు చెప్పుకోబోతున్న కథ ఒక అద్భుతం. ఒక దేవుడు, ఒక భక్తుడు, ఒక యుద్ధ నాయకుడు. మనం ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క జన్మ రహస్యం గురించి అయితే చెప్పుకోబోతున్నాం. ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి. ఆయన జన్మ గురించి సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్పుకోవాలనుకుంటే, హనుమాన్ తల్లి పేరు అంజనాదేవి. ఆమెకు ముందు పేరు పుణ్యక అనే స్వర్గంలో ఒక అప్సరస. ఒక శాపం వల్ల భూమి మీదకు రావాల్సి వచ్చింది. ఆ శాపాన్ని తీసేయాలంటే లార్డ్ శివ యొక్క అంశంలోని ఒక పిల్లాడిగా పుట్టించాలి. అంజనాదేవి ఒక చిన్న కోనలో తపస్సు చేస్తుంది. దేవతలందరూ చూస్తున్నారు. శివుని ఆమె భక్తికి ఇంప్రెస్ అవుతాడు. లార్డ్ శివ ఆమెకి వరం ఇచ్చేస్తాడు. నా అంశంతో నీ కడుపులో ఒక బిడ్డనైతే జన్మించబోతున్నాను. అలా శివ అంశం వాయుదేవుడి ద్వారా ఆమె గర్భంలో ప్రవేశిస్తుంది. ఆంజనేయ పుట్టినప్పుడు ప్రపంచం మొత్తంలో ఒక ప్రబలంలో అయితే ఒక శక్తి కలుగుతుంది. ఆయన శక్తి వాయుదేవుంది, బుద్ధి శివుదేవుంది. పిల్లవాడిగా ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి ఒకసారి సూర్యుడిని పండి అని అనుకొని ఆకాశంలోకి వెళ్ళి తినడానికి ట్రై చేస్తాడు. ఇంద్ర ఆయన మీద వజ్రాయుధంతో కొడతాడు. హనుమానికి చీకటి పడుతుంది. వాయుదేవుడు కోపంలో ప్రపంచంలో ప్రాణాలన్నీ తీసేస్తాడు. అప్పుడు దేవతలందరూ కలిసి హనుమానికి అనేక వరాలు ఇస్తారు. ఆయనకి అమృతం, శాపాలు, పరిచయం, రాక్షస అష్టసిద్ధులు, గొప్ప బలం ఇచ్చేస్తారు. హనుమానికి భక్తి చూడడానికి సీతాదేవి సింధూరం తన మీద వేస్తాడు. ఆయనకి రామ అనే నామం వినగానే జ్ఞానం కలుగుతుంది. ఆయన చాలా గొప్ప భక్తి కలిగి ఉన్నటువంటి దేవుడు అనమాట. రాముని పేరు వినగానే ఆయనకు ఎంతో భక్తి అనేది కలుగుతుంది. ఆయన్ని చిరంజీవి అని కూడా అంటారు. ఎందుకంటే ఎప్పటికీ ఆయన బతికే ఉంటాడు కాబట్టి. హనుమాన్ కథ వినడం అంటే అది ఒక అద్భుతం అన్నమాట. ఆ కథ విన్నారంటే ఎవరికైనా కూడా ఎంతో మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. ఆయన జన్మరహస్యం తెలుసుకున్నవారు ఎవరైనా సరే ఆయన మీద ఎంతో నమ్మకం పెరిగిపోతుంది. అలాంటి కథ నేను మీకు ఈరోజు షేర్ చేశాను. ఈ కథ మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది నా ఫస్ట్ వీడియోగా ఏదైనా తప్పులు ఉంటే చెప్పండి. నేను ఖచ్చితంగా రెక్టిఫై చేసుకునేందుకు ప్రయత్నిస్తాను. నెక్స్ట్ వీడియోస్ మంచిగా చేస్తాను.